గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 1. నేను గత 15 రోజుల నుంచి త్రూ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా ఏ స్టాక్స్ తీసుకొని ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసిన అనేది షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా షేర్ చేయడం జరిగింది. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ 1 వీక్ నుంచి హోల్డ్ చేయడం జరిగింది. మీరు కంటిన్యూగా చూసుకుంటే ఇది జీ ఎంటర్టైన్మెంట్ కొన్ని న్యూస్ వల్ల అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు ఈ రోజు ఎగ్జిట్ కావడం జరిగింది. దాని తర్వాత ఆర్జిఎల్ ఏదొచ్చేసి డైమండ్ కంపెనీ లాస్ట్ 1 వీక్లో వచ్చేసి 20%, 23% నెగిటివ్లో ఉండేది. ఈరోజు ఒకరోజు మాత్రమే 13.27% అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే కన్నా ఈరోజు ఒకరోజు 5,547 అంటే నెగిటివ్లో నుంచి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఎస్డబ్ల్యూ సోలార్ వచ్చేసి సెల్లింగ్ విల్సన్ సోలార్ వచ్చేసి కంటిన్యూగా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే దీనిలో ఉన్న ప్రమోటర్స్ వచ్చేసి 12.47% అనేది ఒకటేసారి ఎగ్జిట్ కావడం జరిగినది. 623 నుంచి 638 ఆ ప్రైస్ రేంజ్లో ఎగ్జిట్ కావడం జరిగింది. దానివల్లనే రిటైలర్స్ వచ్చేసి మ్యాక్సిమం ఎగ్జిట్ అయినారు. గ్రానులా మీరు చూసుకుంటే కన్నా ఇది ఒక ఫార్మా కంపెనీ. మీరు లాస్ట్ ఎఫ్డిఐ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు దీనికి 9 అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. 9 అబ్జర్వేషన్స్ వల్ల ఒకటే రోజు 17% డౌన్ కావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ స్టేబుల్ అయ్యి ఇప్పుడు మీరు చూసుకుంటే కన్నా పడినప్పటి నుంచి డబ్ల్యూ ప్యాట్రాన్ ఫామ్ అయ్యి ఇప్పుడు ఈరోజు ఒకరోజు 3% గెయిన్ కావడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ ఒక 2 days అబ్జర్వేషన్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండ్ 570 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. సో మనము 570 అలా వచ్చినప్పుడు రీఎంట్రీ అయ్యి ఒక ప్రాఫిట్ 5 to 6% రిటర్న్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతాము. తర్వాత ఈరోజు వచ్చేసి మనం కొన్ని స్టాక్స్ ఎగ్జిట్ కావడం జరిగింది. జీ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఈరోజు ఐఐఎఫ్ఎల్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకోవడం జరిగిందంటే దీనికి క్రిసిల్ వాళ్ళు వచ్చేసి స్టేబుల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. స్టేబుల్ రేటింగ్ అంటే ఇది ఆల్రెడీ ఈ మంత్లో మనకు క్వార్టర్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ ఇరిడా రిజల్ట్ ఈ రోజు వచ్చినాయి అన్నమాట. సో రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి స్టేబుల్ రేటింగ్ ఇచ్చారు. మీరు కంటిన్యూ చూసుకుంటే 550 నుంచి 467 వరకు డౌన్ అయ్యి తిరిగి ఈరోజు గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ కావడం జరిగింది. బిఫోర్ డే లో కంటే క్యాండిల్లో క్లోజ్ అయింది కాబట్టి మేబీ రేపు కూడా పాజిటివ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక 1 వీక్ కంటిన్యూగా స్టేయింగ్ చేసి ఆ 1 వీక్లో మనం ప్రాఫిట్ తీసుకుంటే కన్నా ప్రాఫిట్తో మనం ఎగ్జిట్ కావచ్చు. దాని తర్వాత ఈరోజు మీరు నేషనల్ అల్యూమినియం చూసుకుంటే కన్నా ఈరోజు ఒకరోజు 6.6% గెయిన్ కావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నేను వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే 213 ఇది వచ్చేసి ఇంట్రాడే తీసుకునేటప్పుడు మనకు 25% ఆఫ్ అమౌంట్ మన దగ్గర ఉంటే కన్నా రిమైనింగ్ 75% ఆఫ్ షేర్ వచ్చేసి బ్రోకర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఎగ్జిట్ అవుతారు కాబట్టి ప్రాఫిట్ కానీ లాస్ అయితే కానీ మీ దానిలో ఆ 25% లిక్విడిటీలో కొంత అమౌంట్ వాళ్ళు డిటెక్ట్ చేసేస్తారు. ఎంత లాస్ ఉంటే అలా ఒకవేళ ప్రాఫిట్ ఉంటే కన్నా ఆ ప్రాఫిట్ అమౌంట్ మనకు యాడ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ 213కి నేను ట్రిగ్గర్ పెట్టడం జరిగింది. అది టైమింగ్ వచ్చేసి 9:34కి. దాని తర్వాత నేను పెట్టిన ప్రైస్ 9 to 13కి ఇక్కడ మీరు చూసుకుంటే డే లో వచ్చేసి 212.8 ఎగ్జాక్ట్గా 213కి టచ్ అయిన తర్వాత అప్ టు హై వచ్చేసి 227 అప్రాక్సిమేట్గా 14 points అప్ అవ్వడం జరిగిందన్నమాట. నేషనల్ అల్యూమినియం ఇది మీరు గ్రాఫ్ చూసుకుంటే కంటిన్యూగా ఇది అప్ ట్రెండ్ జరుగుతుంది. ఎక్కడే కానీ డౌన్ అనేది లేదన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ విధంగా డైలీ బేసిస్లో నేను ఏ స్టాక్స్ తీసుకున్నాను వాటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని నేను డైలీ బేసిస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కావాల్సిందంటే నా పాత వీడియోస్ కూడా మీరు ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుంది ఏం కథ అని. ఈ వీడియో అయిపోయినాక నేను ఒక షార్ట్ వీడియోస్ షేర్ చేస్తాను. లాస్ట్ మంత్లో P&L స్టేట్మెంట్ ఎంత వచ్చింది, ఎంత ప్రాఫిట్, ఎంత ROE, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత పర్సెంటేజ్ రిటర్న్ అనేది అయింది. సో కంటిన్యూగా హోల్డింగ్ కాకుండా త్రూ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా మన ప్రాఫిట్ తీసుకోగలమా తీసుకోలేమా అనేది ఒకసారి మీకు శాంపుల్గా చూపిస్తాను.